పోలీసుల అలసత్వానికి అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని బలయ్యింది. 6 రోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యింది. బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. అదృశ్యమైన వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులే కాలయాపన చేశారని బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద బాధితురాలి మృతదేహం లభ్యమైంది. చంపేయండి సార్ మన్ని అట్లా పాపం మా పాపం చంపేసినారు. ఆ పాపని అసలు నమ్మించి తీసుకెళ్ళినాడు సార్ వాడు. ఎంతమంది చేసినారో ఏం చేసినారో తెలియదు. పోలీసులు అసలు కేసు తీసుకోలేదు సార్. నిజంగా మా 6 రోజులైంది ఈరోజు. ప్లీజ్ సార్ దండం పెడతాం, మా పాపకి న్యాయం చేయండి. నా పేరు లక్ష్మీపతి. తన్మయ్య అనే నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. మళ్ళీ బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్టు పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ కాల్ లిస్ట్ అంటే చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మా మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ ఏది కనిపించలేదు. మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్, రైల్వే స్టేషను అంతా వెతికినాము. మా బంధువుల ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము. ఎవరు రాలేదని చెప్పినారు. తర్వాత మా బుధవారం రోజు 4వ తేదీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు. 4వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాము. వన్ టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు. వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పినాము. ఒకరిని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ పోయిన రోజు 9 గంటలకు వానికే ఫోన్ చేసింది సార్, ఇట్లా వానితోనే మాట్లాడింది అన్నా కూడా వాళ్ళు మాకు వాడు లేదంటున్నాడు కాల్ లిస్ట్ కానీ అని అన్నారు. వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చినప్పుడు ఇంకా రేపు రాని అని ఫోన్ చేస్తుంటే రేపు వస్తుంది, కాల్ లిస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు. ఈ పొద్దు కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు. ఏదో అమ్మాయి శవం జరిగిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు. మేము పోయినాము. అక్కడికి చూస్తే అక్కడ ఆనవాయిలన్నీ ఏదో గుర్తుపట్టుకున్నాము. పాపని కంప్లైంట్ మాకు డిక్లేర్ చేసుకున్నాము. మా పాపని మాకు ఏదో ప్రభుత్వం తర్వాత న్యాయం చేయండి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చూస్తున్నాం ఇన్ టైంలో పోలీసులు రియాక్ట్ అయ్యి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో దక్కేదని తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి? ఖచ్చితంగా అనుష్ఠి, ఎందుకంటే పోలీసులు సకాలంలో సీరియస్ గా స్పందించకపోవడం వల్లే తన కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాల్ లిస్టు పేరుతో కాలయాపన చేశారు. మేము చెప్పిన అనుమానితులు కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించకుండానే వదిలేశారన్న ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మృతదేహాన్ని గుర్తించడం, అదేవిధంగా ఆసుపత్రికి తరలించిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 6 రోజుల కిందట అమ్మాయి అదృశ్యమైపోయింది. ఆ రోజు కానీ లేకపోతే ఆ మరుసటి రోజు కానీ అమ్మాయి హత్యకు గురై ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తలపైన గట్టిగా మోదడం వల్ల అమ్మాయి చనిపోయింది అక్కడికక్కడే. అయితే మృతదేహం దుర్వాసన రావడంతోనే 4 రోజులు 5 రోజుల తర్వాత పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసుల వర్షన్ ఏంటంటే హత్యకు జరిగిన మాట వాస్తవమే కానీ ఆ మృతదేహంపై ఎట్లాంటి పెట్రోల్ పోసి తగలబెట్టిన దాఖలు అయితే కనిపించలేదు. కేవలం 4 రోజుల తర్వాత గుర్తించినారు. దుర్వాసన వస్తోందని మాత్రమే పోలీసులు చెప్తున్నారు. అయితే నిందితులను మాత్రం ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నామని పోలీసులు వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో పట్టుకుంటామని కూడా చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి అంటే అమ్మాయి సంబంధించి అనంతపురం నగరంలోని టీవీ టవర్ ఏరియాలో నివసిస్తుంటుంది వారి ఫ్యామిలీ. అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఇప్పుడు వెళ్తున్నారు. ఆ అమ్మాయి గత మంగళవారం రోజున అదృశ్యమైన ఇంట్లో. సో ప్రేమ వ్యవహారమా లేకపోతే ఇంకొక కారణం ఉందా అని దాని పేరు పూర్తి స్థాయిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఒకటే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మంగళవారం మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఆ తర్వాతే కాల్ లిస్టు వెతుకుతున్నామని ఒకసారి, అదేవిధంగా అనుమానితుల్ని వెరిఫై చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికి 6 రోజులు గడిచిన తర్వాత శవమే అమ్మాయి తేలింది. అందుకు దీనికి పోలీసుల వైఫల్యం కారణమని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని అమ్మాయి పేరెంట్స్ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.